నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కు నేడు శంకుస్థాపన. దేశ భద్రత కోసమే అనుమతి తెలిపామన్న రాష్ట్ర సర్కార్. ఐఏఎస్ల కేటాయింపుపై క్యాట్లో ఇవాళ విచారణ. డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని అధికారుల పిటిషన్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు. 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని పిటిషనర్ల విజ్ఞప్తి. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఈ నెల 18 వరకు రాష్ట్రంలోనూ మోస్తారు వానలకు అవకాశం. నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలపై భారత్ తీవ్ర ఆగ్రహం. ఈ నెల 20లోగా దేశం వీడాలని దౌత్యవేత్తలకు ఆదేశం. భారత నౌకాదళానికి సంబంధించిన రాడార్ స్టేషన్ కు నేడు శంకుస్థాపన జరగనుంది. వికారాబాద్ జిల్లా దామగుండంలో మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేవీ అధికారులు వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ కు భూమి పూజ చేయనున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పరిమిత సంఖ్యలోనే అతిథుల సమక్షంలో కార్యక్రమం జరగనుంది. దేశ భద్రత ప్రాధాన్యత దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం మద్దతు తెలిపినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో రెండో అతిపెద్ద రాడార్ స్టేషన్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నేడు శంకుస్థాపన జరగనుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమక్షంలో నేవీ అధికారులు భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ సీఎం రేవంత్ సహా ఇతర కేంద్ర మంత్రులు స్వాగతం పలకనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దామగుండంలోని నేవీ ప్రదేశానికి చేరుకుని రాడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు. పరిమిత సంఖ్యలో అతిథులు పాల్గొంటారని, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కార్యక్రమం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. కేంద్ర నావికాదళ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ బృందాలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. శంకుస్థాపన జరిగే ప్రదేశంతో పాటు వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ రూట్ మ్యాప్ను పరిశీలించారు. మరోవైపు రాడార్ స్టేషన్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు, పర్యావరణ సంస్థలు పోరాటం చేస్తున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మన్నెగూడె నుంచి పూడూరు వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. Since it's a Raksha Defense program, వారి ప్రోటోకాల్స్ ప్రకారం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ప్రోటోకాల్స్ ప్రకారం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది ఏ పొలిటికల్ ఈవెంట్ అంటే బికాజ్ డిఫెన్స్ ఈవెంట్ కాబట్టి లిమిటెడ్ పీపుల్ తోటి మనం ఇది జరుపుకున్నాము యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బోత్ ద గవర్నమెంట్స్. ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ మనకు నేవల్ రేడార్ స్టేషన్ ఇక్కడ ఉంది. ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రేపు వస్తున్నారు. దాంతోపాటు ఇతర పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, స్పీకర్స్ అంతా కూడా ఇక్కడ వస్తారు. అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ మనకి ఉంటారు. ఇక్కడ 12:45కు చీఫ్ గెస్ట్ గారు అరైవ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డిపార్ట్ అయిపోతారు. దానికి తగ్గట్టు అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశాము. సో మనకి కలెక్టరేట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎన్ రూట్ అంతా కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. రాడార్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దేశ భద్రత ప్రాధాన్యత దృష్ట్యా తమ ప్రభుత్వం రాడార్ స్టేషన్ నిర్మాణానికి మద్దతిచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతుల వివరాలను బయటపెట్టారు. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుకు పూడూరు మండల పరిధిలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో 2900 ఎకరాల భూమిని రాడార్ స్టేషన్ ఏర్పాటుకు బదిలీ చేసేందుకు 2017 డిసెంబర్ 12న జీవో నెంబర్ 44 జారీ చేసిందన్నారు. అటవీ సంరక్షణ చట్టం 1980లోని సెక్షన్ 2 ప్రకారం విశాఖపట్నంలోని హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ కు అనుకూలంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అప్పుడు బీఆర్ఎస్ తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టును ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును వ్యతిరేకించడం, ముందుగా ఆమోదించి ఇప్పుడు రాజకీయం చేయటం కేటీఆర్ నిజ స్వరూపాన్ని తెలియజేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 ఆగస్టు 11న అప్పటి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆ భూముల బదలాయింపునకు సంబంధించి ఎంత చెల్లింపులు చేయాలో లెక్కలేసి డిమాండ్ నోటును నావీ విభాగానికి పంపించారని సీఎం వివరించారు. 2017 ఫిబ్రవరి 25న పాత డిమాండ్ నోటీసును పెరిగిన వేజెస్ కనుగుణంగా పెంచడంతో పాటు ప్లాంటేషన్ కి సంబంధించిన స్థల మార్పును సూచిస్తూ మరోసారి నావీకి లేఖ రాశారని తెలిపారు. 2017 మార్చి 2న నావీ విభాగం రాష్ట్ర అటవీ శాఖ పంపిన డిమాండ్ నోటీస్ ప్రకారం 133.54 కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేసిందన్నారు. 2017 మే 25న అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ స్టేజ్ 1 అనుమతులకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. 2017 జూలై 31న కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ మరింత అదనపు సమాచారం కోరిందని, 2017 సెప్టెంబర్ 21న అదనపు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించిందన్నారు. 2017 నవంబర్ 14న కేంద్ర ప్రభుత్వం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన 1174 హెక్టార్ల భూముల బదిలీకి సంబంధించి స్టేజ్ 2 తుది అనుమతులు మంజూరు చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2017 డిసెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూములను నావీకి బదిలీ చేస్తూ జీవో నెంబర్ 44 జారీ చేసినట్లు సీఎం స్పష్టం చేశారు. 2017 డిసెంబర్ 22న తుది అనుమతులకు సంబంధించిన జీవో సంబంధిత జిల్లా అటవీ అధికారికి చేరిందని, భూ సంరక్షణ చర్యలకు సంబంధించిన మొత్తం ఖర్చుల్లో 25% చెల్లింపులు చేయాలని డిఎఫ్ఓ నావీకి నోటీసు జారీ చేశారని తెలిపారు. నావీ విభాగం జనవరి 20న 18.56 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై నేడు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో విచారణ జరగనుంది. కేటాయించిన రాష్ట్రాల్లోనే విధులు నిర్వహించాలంటూ డీఓపీటీ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. డీఓపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లలో కోరారు. దీనిపై పిటిషన్ల తరపు న్యాయవాదులు క్యాట్లో వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా ఆల్ ఇండియా సర్వీసు ఉద్యోగుల కేటాయింపు వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారుల అభ్యర్థనలను తిరస్కరిస్తూ 9న కేటాయింపులను ఖరారు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, అమ్రపాలి, వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్, సృజనలు మరోసారి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సోమవారం అత్యవసరంగా పిటిషన్లు దాఖలు చేయగా నేడు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, అమ్రపాలి, వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్లు ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఐఏఎస్ అధికారులు కోరారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. పదోన్నతులపై ఆల్ ఇండియా సర్వీసులోకి వచ్చిన వారికి, నేరుగా నియమితులైన వారికి ఎలాంటి తేడా చూపలేదన్నారు. అధికారుల అభ్యర్థనలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినా ఆ పని చేయకుండా బాధ్యతను సింగిల్ మెన్ కమిటీకి అప్పగించిందని తెలిపారు. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా సింగిల్ మెన్ కమిటీకి అప్పగించడం చట్ట విరుద్ధమన్నారు. సింగిల్ మెన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వలేదన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. తమ వినతులను, అభ్యంతరాలను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో అందుకు గల కారణాలను పేర్కొనలేదన్నారు. ఏకపక్షంగా విధుల నుంచి రిలీవ్ చేస్తూ మరో రాష్ట్రంలో చేరాలంటూ ఆదేశాలిచ్చే అధికారం కేంద్రానికి లేదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం లేదంటే ఆల్ ఇండియా సర్వీసు చట్ట నిబంధనల ప్రకారం చేయాల్సిందేనని పేర్కొన్నారు. కేటాయింపులపై నిర్ణయం తీసుకునే ముందు ఇప్పటికే 10 ఏళ్లుగా ఆయా రాష్ట్రాల్లో అందిస్తున్న సర్వీసులను పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు సూచనను కేంద్రం పట్టించుకోలేదన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవటం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల వివాదం గత 10 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆల్ ఇండియా అధికారుల కేటాయింపులకు సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జరిగిన కేటాయింపులను సవాలు చేస్తూ 11 మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు చెల్లవని, వాటి ఆధారంగా ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ క్యాట్ తీర్పులు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్రం 2017లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో భాగంగా మొదట అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన
ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు చెందిన పిటిషన్పై విచారించిన హైకోర్టు ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు సబబేనని, సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పు వెలువరించింది. అయితే సోమేష్ కుమార్ తీర్పు ఆధారంగా తమ పిటిషన్పై నిర్ణయం తీసుకోరాదు, వాటిపై ప్రత్యేకంగా విచారించాలని అధికారులు కోరారు. దీంతో 10 మంది ఐఏఎస్, 3 ఐపీఎస్లకు అనుకూలంగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి కేటాయింపుల వివాదంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు జనవరి 2న ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు, వ్యక్తిగత అభ్యంతరాలను, అదేవిధంగా 10 ఏళ్లుగా ఆయా రాష్ట్రాల్లో అందించిన సేవలను పరిగణలోకి తీసుకుని కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల నేపథ్యంలో అధికారుల పలు అభ్యర్థనలను పరిశీలించిన కేంద్రం గతంలో జరిపిన కేటాయింపులనే ఖరారు చేస్తూ ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పడంతో అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ప్రిలిమ్స్లో 7 ప్రశ్నలకు తుది కీలోనూ సరైన సమాధానాలు ఇవ్వలేదని, ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి జాబితా మరోసారి విడుదల చేయాలని పిటిషన్లు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల అభ్యంతరాలు లేవనెత్తిన ప్రశ్నలను ఆయా సబ్జెక్టుల నిపుణుల దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాతే తుదికి విడుదల చేస్తామని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీకి తుది అధికారం ఉంటుందని, గ్రూప్ 1 మెయిన్స్ కు ఇప్పటికే వేల సంఖ్యలో సిద్దమయ్యారని కోర్టుకు వివరించింది. ఈ దశలో హైకోర్టు జోక్యం చేసుకుంటే సన్నద్దమవుతున్న అభ్యర్థులందరూ నష్టపోతారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఇప్పటికే రిజర్వ్ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వేగంగా కదులుతోంది. ఇది వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పలు చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో 2వ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. 25 మండలాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. రాత్రి ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో నిన్న రాత్రి వరకు 16 మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. జలదంకిలో అత్యధికంగా 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటగిరి, నెల్లూరులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్దం చేశారు. మరో 2 రోజులు భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో 2వ రోజు విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోనూ తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు మోస్తారు వానలు కురుస్తాయని తెలిపింది. నేడు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వర్షం పడే అవకాశం ఉందని వివరించింది.
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గద్దర్ అవార్డుల కార్యక్రమం పెద్ద పండుగలా నిర్వహిస్తామని, ఏ తేదీన జరపాలో కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గద్దర్ అవార్డుల ఎంపిక కోసం విధి విధానాల ఖరారు చేసేందుకు కమిటీ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు భట్టి విక్రమార్క తెలిపారు. గద్దర్ తెలంగాణ ప్రతిరూపమని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ ఆటాపాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని, రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా ఆయనను అనుకరిస్తూ పాడుతుంటారని గుర్తు చేశారు. తెలంగాణ సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నంది అవార్డులను పండగలా నిర్వహించేవారని, రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ఈ అంశాన్ని పాటించుకోలేదన్నారు. గతంలో చేసినట్టు భూ కబ్జాలు చేస్తే సహించేది లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా తాడ్కన్పల్లిలో నిర్వహించిన అలైపలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూములు కాపాడడానికి ఎంతవరకైనా వెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి సూచించారు. నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలు ఉండొద్దని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సూచించారు. నుంచి భూములను కాపాడుకోవాలి, అవసరమైతే ఎంత స్థాయికరం పోవాలి, ఏమైనా చేయాలి. గతంలో ఎక్కడైనా ఎవడైనా భూ బకాసులు ఉంటే కబ్జా చేసుకుంటే దాదాగిరి చేస్తే మాత్రం ఈ ఆ దాదాలకు ఇంకా అర్థం కాదు ఒరిజినల్ దాదెవరు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, పేదవానికి భూమి అవసరం, పేదవానికి ప్లాట్ అవసరం, పేదవానికి ఇల్లు అవసరం, పేదవానికి ఉపాధి అవసరం, పేద పిల్లకు పేదవానికి మంచి విద్య అవసరము, పేదవాని ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే మాకు ఆ శాఖ కూడా మాకే ఉంది. పేదల కడుపు నింపడం కేసీఆర్ అజెండా, వారి కడుపు కొట్టడం కాంగ్రెస్ ఎజెండా అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సంగుపేటలో నిర్వహించిన అలైబలై కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో అలైబలై కార్యక్రమం అందరినీ ఒక్కటిగా చేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. వర్షాకాలం రైతు బంధు లేదు, రుణమాఫీ పూర్తి చేయకుండా కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని ఊరించి మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదల కడుపు కొట్టడమే కాంగ్రెస్ ఎజెండా అయిపోయింది. పండగ పూట ఏ పేదవాళ్ళు కూడా కొత్త చీర లేకుండా ఉండొద్దని కేసీఆర్ గారు ఉండగా బతుకమ్మ చీరలు పంపాడు. అప్పుడు ఇదే కాంగ్రెస్ ఏ ఒక్కటి కాదు మేము వస్తే 2 ఇస్తామన్నారు, 500 రూపాయలు ఇస్తామన్నారు. 2 లేవు, 500 లేవు. మన కేసీఆర్ గారు ఇచ్చే చీరలు కూడా బంధు పెట్టిందా లేదా? కేసీఆర్ ఉంటే వానకాలం రైతు బంధు దసరాలో అందరికీ పట్టుండే. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత మేరకు ఉండాలన్న అంశంపై ఈ నెల 24 నుంచి బహిరంగ విచారణ జరపాలని రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ విచారణ జరపనున్నట్లు బీసీ కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో చేపట్టే సమగ్ర కులగణనపై బీసీ కమిషన్ సమావేశం నిర్వహించింది. ప్రణాళిక శాఖతో కలిసి బీసీ కమిషన్ కులగణన చేయనుంది. కులగణన సన్నాహాలపై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని బీసీ కమిషన్ ఖరారు చేయనుంది. దీనికోసం మేధావులు, నిపుణులు, వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి అధ్యయనం చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఏరియా ఆసుపత్రుల్లో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు కూడా ఉండడం లేదని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు వైద్యుల కోసం గంటల పాటు ఎదురు చూస్తున్నారని, వారి బాధ వర్ణనాతీతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పేరుకే ఏరియా ఆసుపత్రి అయినా గైనకాలజిస్టు, అనస్థీషియా వైద్యుడు లేక దారుణ పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలి అనునిత్యం రాజకీయాల గురించి ప్రస్తావించే ముఖ్యమంత్రికి గర్భిణుల ఆవేదన వినపడదా అని ప్రశ్నించారు. తక్షణమే గర్భిణులకు అవసరమైన అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఖలిస్తాన్ తీవ్రవాది నిజ్జర్ హత్య కేసు విషయమై కెనడా మళ్లీ భారత్ను లక్ష్యంగా చేసుకోవడంతో ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి.
నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం అనుమానితులుగా పేర్కొనడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. 6 కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కెనడాలోని భారత హై కమిషనర్ సహా ఇతర దౌత్యవేత్తలను ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. అయితే కెనడా మాత్రం భారత దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా భారత్ హై కమిషనర్ సంజయ్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అనుమానితులుగా పేర్కొంటూ కెనడా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు ఆదివారం సమాచారం అందించింది. ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన భారత విదేశాంగ శాఖ కెనడా ఆరోపణలు అసంబద్ధమైనవని పేర్కొంది. తన భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని అణిచివేయలేక కెనడా అర్ధరహితమైన వాదనలు చేస్తోందని మండిపడింది. 2023 సెప్టెంబర్లో ఆ దేశ ప్రధాని ట్రూడో భారత ఏజెంట్లపై ఆరోపణలు చేసిన నాటి నుంచి వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలను భారత్తో కెనడా పంచుకోలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తాము పలుమార్లు ఆ దేశ సర్కారును అభ్యర్థించామని వెల్లడించింది. రాజకీయ లబ్ధి కోసమే తాజాగా ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్పై కెనడా విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రూడో 2018 నుంచే భారత్తో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆధారాలున్నట్లు పేర్కొంది. భారత్లో వేర్పాటువాదాన్ని ఎగదోసే వారిని ఆయన తన మంత్రివర్గంలో చేర్చుకున్నారని గుర్తు చేసింది. 2020లో రైతుల ఉద్యమం సమయంలో భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జోక్యం చేసుకునే యత్నం చేశారని ఆరోపించింది. భారత దౌత్యవేత్తల విషయంలో కెనడా చర్యలను వ్యతిరేకిస్తూ అంతకుముందు ఢిల్లీలోని ఆ దేశ తాత్కాలిక హైకమిషనర్ స్టీవర్ట్ వీలర్ కు కేంద్రం సమన్లు జారీ చేసింది. వెంటనే ఆయన విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకోగా రాజకీయ లబ్ధి కోసమే ట్రూడో సర్కార్ భారత రాయబారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది. కెనడా నుంచి భారత దౌత్యవేత్తలను వెనక్కి పిలిపిస్తున్నట్లు రాయబారికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కెనడాలో ప్రస్తుతమున్న ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, భారత రాయబారుల భద్రతపై అనుమానాలున్నాయని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం 6 కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నెల 19 అర్ధరాత్రిలోపు భారత్ను వీడాలని స్టీవర్ట్ వీలర్, ప్యాట్రిక్ హెబర్ట్ సహా 6 కెనడా దౌత్యవేత్తలకు స్పష్టం చేసింది. భారత్ అడుగుతున్న పనిని కెనడా ఎప్పుడో చేసిందని స్టీవర్ట్ వీలర్ తెలిపారు. కెనడా గడ్డపై కెనడా పౌరుడిని హత్య చేసిన ఉదంతంలో భారత ఏజెంట్ల హస్తముందని చెప్పే ఆధారాలను తమ దేశం అందించిందని పేర్కొన్నారు. తమ ఆరోపణలను భారత్ పరిశీలించాలని, ఈ కేసులో కెనడా నుంచి భారత్ కు సహకారం ఉంటుందని చెప్పారు. మరోవైపు సంజయ్ వర్మ సహా 6 భారత దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం బహిష్కరించింది. భారత ప్రభుత్వంతో సంబంధమున్న ఏజెంట్లు కెనడా పౌరులను లక్ష్యంగా చేసుకుని చేసిన ప్రచారానికి 6 భారత దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు కెనడా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. కెనడా పౌరులను సురక్షితంగా ఉంచడం తమ ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి అని పేర్కొంది. నిజ్జర్ కేసులో 6 వ్యక్తులను అనుమానితులుగా ఖచ్చితమైన సాక్ష్యాలను ఆర్సీఎంపీ సేకరించిన తర్వాతే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరికొన్ని రోజుల్లో సంజయ్ వర్మ సహా మిగతా దౌత్యవేత్తలు భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. కెనడా విదేశాలలో అనేక రకాల సంస్థలను భారతీయ ఏజెంట్లు సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆర్సీఎంపీ సోమవారం ఆరోపించింది. ఆ సమాచారం ఆధారంగా దక్షిణాసియాకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. కొందరు వ్యాపారులను భారత ప్రభుత్వం కోసం పనిచేయమని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ సాక్ష్యాలను నేరుగా భారత ప్రభుత్వ అధికారులకు సమర్పించి హింసను అరికట్టడంలో వారి సహకారాన్ని కోరినట్లు ఆర్సీఎంపీ తెలిపింది. నిజ్జర్ హత్య కేసులో తాము భారత్ నుంచి సహకారం కోరినప్పటికీ భారత్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా ఆరోపించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆహ్వానించారు. బుధవారం శ్రీనగర్లోని ఎస్కేఐసీసీలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒమర్ అబ్దుల్లాకు పంపిన లేఖలో లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసన సభాపక్ష నేతగా ఒమర్ ఎన్నికైన అంశాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ నెల 11న తనకు తెలియజేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్, సిపిఎం, ఆప్లతో పాటు 5 స్వతంత్ర ఎమ్మెల్యేలు పంపిన మద్దతు లేఖలు అందాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను కేంద్రం ఆదివారం తొలగించింది. ఆ వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానం పంపించారు.